సినిమా ఇండస్ట్రీ ఎవరినైనా పైన కూర్చోపెట్టనుగలదు, ఒక్కోసారి కింద పడేనుగలదు. టాలెంట్ చూపించాలే గాని ముక్కు మొహం తెలియని దర్శకులను స్టార్స్ని చేసేస్తుంది. 1-2 సినిమాల్లో తామేంటో నిరూపించుకుంటే చాలు పెద్ద హీరోస్ పిలిచి మరీ ఛాన్స్లు ఇస్తారు. బుచ్చిబాబు సింగిల్ మూవీతో రామ్ చరణ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. మరి ఆ నమ్మకాన్ని పెద్దితో నిలబెట్టుకుంటాడా? బుచ్చిబాబు ఉప్పెనతో మెగాఫోన్ పట్టి హిట్ కొట్టాడు. రెండో సినిమా కోసం 4 ఏళ్లు వెయిట్ చేసిన రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకొని జూన్ 4న పెద్దితో వస్తున్నాడు. బుచ్చిబాబుకు స్టార్ తో హిట్ కొట్టిన అనుభవం లేదు. మరి ఆ ఛాన్స్ రెండో సినిమాకే వచ్చింది. పెద్ది సాంగ్స్, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చినా కొన్ని భయాలు వెంటాడుతున్నాయి. డైరెక్టర్స్ డెబ్యూ మూవీతో హిట్ కొట్టిన ద్వితీయ విఘ్నం వెంటాడుతూ ఉంటుంది. బుచ్చిబాబు గురువు సుకుమార్ ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆర్యాతో బన్నీని స్టార్ చేసిన సుకుమార్ రెండో సినిమా జగడం ఫ్లాప్ అయింది. గురువు చేసిన తప్పుడు శిష్యుడు చేయకపోతే మాత్రం బుచ్చిబాబు గురువును మించిన శిష్యుడవుతాడు. చిన్న సినిమాతో హిట్ కొట్టిన దర్శకుల చేతికి పెద్ద సినిమాలిస్తే నిలబెట్టుకోలేకపోయారు. రన్ రాజా రన్తో సుజిత్ మెగాఫోన్ పట్టాడు. డెబ్యూ మూవీకి ఇంప్రెస్ అయిన డార్లింగ్, సాహో ఛాన్స్ ఇస్తే నిరాశపరిచాడు. బాహుబలి 2 తర్వాత వచ్చిన ఈ సినిమాతో ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసే హీరోస్ లో నాగార్జున ముందుంటారు. యాక్టర్ రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ గా మారి తీసిన తొలి చిత్రం చీలాసౌ బాగా నచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రిలీజ్ చేశాడు నాగార్జున. ఆ వెంటనే డైరెక్టర్ కి మన్మధుడు 2 ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించాడు. నాగ్ ఇచ్చిన ఛాన్స్ ని, నమ్మకాన్ని రాహుల్ నిలబెట్టుకోలేకపోయాడు. హీరో కెరియర్లో చాలా ఫ్లాప్లు వచ్చినా మన్మధుడు 2తో ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్నాడు నాగ్. హిట్ తర్వాత వచ్చిన బంపర్ ఆఫర్ ను నిలబెట్టుకోలేకపోయిన మరో దర్శకుడు బాబీ. రవితేజతో తీసిన పవర్ తో మెగాఫోన్ పట్టి కమర్షియల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఆ వెంటనే పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్ తీస్తే డిజాస్టర్ చూడాల్సి వచ్చింది. ద్వితీయ విఘ్నంతో చాలా మంది దర్శకులు అప్సెట్ అయ్యారు. ఆదితో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వినాయక్ కు బాలకృష్ణ, చెన్నకేశవరెడ్డి ఇస్తే కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. బద్రితో మెగాఫోన్ పట్టిన పూరి జగన్నాథ్ రెండో సినిమా బాచీతో చేతులెత్తేశాడు. సుకుమార్, వినాయక్, పూరి జగన్నాథ్ అనే కాదు చాలా మంది దర్శకులను ద్వితీయ విఘ్నం వెంటాడింది. అయితే ద్వితీయ విజ్ఞానాన్ని జయించిన దర్శకులు కూడా ఉన్నారు. రాజమౌళి, కొరటాల శివ, సందీప్ వంగ, అనిల్ రావిపూడి వంటి దర్శకులు వరుస హిట్స్ తో విజయ యాత్ర కొనసాగించారు. బుచ్చిబాబు పెద్దితో హిట్ కొట్టి వీళ్ల లిస్ట్ లో చేరుతాడేమో చూడాలి. మరి సూర్య దశాబ్దం తర్వాత తమిళంలో హిట్ కొట్టాడు. తన రికార్డ్స్ ని తానే తిరిగి రాసుకుంటున్నాడు. 13 ఏళ్ల తర్వాత వచ్చిన సక్సెస్ తెలుగు డైరెక్టర్ కి కలిసొచ్చింది. అతనెవరో చూసిద్దామా? కార్తీ ఊపిరితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. రీసెంట్ గా మరో మూవీని స్టార్ట్ చేశాడు. కార్తీ, మీనాక్షి చౌదరి జంటగా మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో స్ట్రైట్ తెలుగు మూవీగా రూపొందుతోంది. సూర్య కూడా ఎప్పటినుంచో తెలుగు సినిమా చేయాలనుకున్నా కుదరలేదు. ఎట్టకేలకు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ చేస్తున్నాడు సూర్య. ధనుష్ కు సార్ వంటి అద్భుతమైన హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరిని నమ్ముకున్నాడు సూర్య. ఈలోగా వచ్చిన కరుపు సూపర్ హిట్ కావడమే కాదు, సూర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇప్పటికీ వరల్డ్ వైడ్ గా 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 300 కోట్ల వైపు పయనిస్తోంది. జూలైలో రిలీజ్ అవుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ కు ఈ సూపర్ హిట్ కలిసి రానుంది. సూర్య థియేట్రికల్ హిట్ కొట్టి చాలా కాలమైంది. 2013లో వచ్చిన సింగం 2 తర్వాత థియేటర్స్ లో హిట్ చూడలేదు. కరోనా తర్వాత డిజిటల్లో రిలీజ్ అయిన సురరై పొట్రు, జై భీమ్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 13 ఏళ్లు థియేటర్స్ లో వచ్చిన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి హిట్ కాలేదు. ఎట్టకేలకు కరుపు హిట్ కావడంతో సూర్య ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కరుపు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూలైలో రిలీజ్ కానున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కామన్. అందులోనూ సార్తో తంబీలకు నచ్చిన వెంకీ అట్లూరి దర్శకుడు కావడంతో క్రేజీ మూవీగా రిలీజ్ కానుంది. ఏదేమైనా సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో వెంకీ లక్కీ డైరెక్టర్ అయిపోయాడు. ఎన్ని ఫ్లాప్లు వచ్చినా రవితేజ స్టైలే వేరు. అందరిలా 2 ఏళ్లకో సినిమా చెయ్యడు. ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా నటిస్తూనే ఉంటాడు. ఏడాది వీలైతే 3 లేదంటే మినిమం 2 సినిమాలతో కనిపిస్తాడు. సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తితో కనిపించిన మాస్ రాజా ఆగస్టులో మరోసారి లక్ పరీక్షించుకుంటున్నాడు. రవితేజ మరోసారి ఫ్లాప్ డైరెక్టర్ శివ నిర్వాణకు ఛాన్స్ ఇచ్చాడు. ఫ్లాప్ డైరెక్టర్ కు ఆఫర్ ఇస్తే ఇచ్చాడు గానీ మాస్ రాజాలో మార్పు కనిపించింది. శివ డైరెక్షన్ లో నటిస్తున్న మూవీ ఇరుముడి ఫస్ట్ లుక్ చూస్తుంటే మాస్ రాజా తనని తాను మార్చుకున్నట్టుగా కనిపించాడు. ఈసారైనా కథపై శ్రద్ధ పెట్టినట్టే కనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్స్ 2 ఏళ్లకో సినిమాతో కనిపిస్తారు.
సినిమా రిజల్ట్ ను పట్టించుకోకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోయే ఏకైక హీరో రవితేజ మాత్రమే. సంక్రాంతికి రిలీజ్ అయిన భర్త మహాశయులకు విజ్ఞప్తి రిలీజ్ కు ముందే మొదలుపెట్టిన సినిమాకు ఇరుముడి అన్న టైటిల్ పెట్టారు. నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఇరుముడిని ఆగస్ట్ లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ లో రవితేజ అయ్యప్ప మాలలో కనిపించడం అందరికీ షాక్ ఇచ్చింది. ఇరుముడి సినిమాను శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్, జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. దర్శకుడు శివ నిర్వాణ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. నానితో నిన్ను కోరితో దర్శకుడిగా పరిచయమైన శివ ఆ తర్వాత మజిలీతో సూపర్ హిట్ కొట్టాడు. నానితో తీసిన రెండో సినిమా టక్ జగదీష్, విజయ్ దేవరకొండను డైరెక్ట్ చేసిన ఖుషీ ఫ్లాప్ అయ్యాయి. హిట్ పడినా ఫ్లాప్ వచ్చినా ఏడాదికి 2-3 సినిమాలు చేయాలన్న లక్ష్యం తప్ప రవితేజకు మరోటి లేదు. ఇలా వరుస పెట్టి సినిమాలు ఒప్పేసుకోవడంతో కథపై కాన్సన్ట్రేషన్ చేయలేక ఫ్లాపులు చూడాల్సి వస్తోంది. సరైన హిట్ లేని కిషోర్ తిరుమల దర్శకత్వంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ చేశాడు. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా సక్సెస్ చూడలేకపోయింది. మరి ఇరుముడి ఛాన్స్ తో రవితేజ పెట్టుకున్న నమ్మకాన్ని శివన్ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. మరి ఇరుముడి ఆగస్ట్ లో రిలీజ్ అవుతుంటే రాజా చోరా స్వాగ్ తీసిన హసిద్ గోలీకి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేటర్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ మూవీని నిర్మించనున్నాడు. మరో 2 సినిమాలు కథా చర్చల్లో ఉన్నాయి. సక్సెస్ ఫెయిల్యూర్ ను పక్కన పెడితే ఏడాదికి మినిమం 2 సినిమాలతో రావాలన్న టార్గెట్ ను మాత్రం రవితేజ ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఆడియో హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే లెక్క. సినిమాలో ఉన్న పాటలన్నీ చార్ట్ బస్టర్స్ కావాల్సిన పని లేదు. ఒక్క పాటతో సినిమాకు వస్తున్న క్రేజ్ అంతా ఇంత కాదు. అందరూ ఆ పాట గురించే మాట్లాడుకుంటూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఇలాంటి పాటలేంటో చూద్దామా? నాని కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ది పారడైజ్ రూపొందుతోంది. 150 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్న రాణి హైప్ ను ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ తీసుకొచ్చింది. ఒక్క తెలుగు వెర్షన్ 150 మిలియన్ వ్యూస్, 1.6 మిలియన్ లైక్స్ సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. నాని కెరీర్ లో అత్యంత వేగంగా చార్ట్ బస్టర్ గా నిలిచిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయ్గా అడ్డుల జంగిరెడ్డి, అర్జున్ చాందీ పాడారు. సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో మ్యూజికల్ హిట్ ఇవ్వలేకపోయినా రెహమాన్ పెద్దికి మ్యూజిక్ ఎలా ఇస్తాడా అన్న డౌట్ కు చికిరీ సాంగ్ ఆన్సర్ ఇచ్చింది. రామ్ చరణ్ ఎనర్జెటిక్ డాన్స్ కు మెగా ఫ్యాన్సే కాదు అందరూ ఫిదా అయ్యారు. చికిరీ సాంగ్ రిలీజ్ అయిందో లేదో సోషల్ మీడియా రీల్స్ తో నిండిపోయింది. సమంత నటిస్తూ నిర్మిస్తున్న మా ఇంటి బంగారం వస్తున్న సంగతి ఫస్ట్ సింగిల్ గుర్తు చేయటమే కాదు, హైప్ తీసుకొచ్చింది. తస్సాదియా అంటూ సాగే ఈ ఫ్యామిలీ సెలబ్రేషన్ సాంగ్ లో సమంత హుక్ స్టెప్ హైలైట్ గా నిలిచింది. అఖిల్ నటిస్తున్న లెనిన్ చాలా కాలంగా సెట్స్ పై ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు. టీజర్ వచ్చినా లైట్ తీసుకున్నారు. ఎట్టా సాంగ్ రిలీజ్ తర్వాత అఖిల్ భాగ్యశ్రీ బోర్డ్సే కెమిస్ట్రీ సినిమాకి క్రేజ్ తీసుకొచ్చింది. సినిమా జూన్ 26న రిలీజ్ అవుతోంది. ఆడియోతో ఇంప్రెస్ చేస్తే అంచనాలు పెరిగిపోతాయి, మంచి ఓపెనింగ్స్ వస్తాయనటానికి ఈ మధ్య కాలంలో మనశంకర వరప్రసాద్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల సాంగ్ మనశంకర వరప్రసాద్ గారిపై అంచనాలను పెంచేసింది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ పై హైప్ ఉన్న మీసాల పిల్ల సినిమాపై అంచనాలను ఓ లెవెల్లో సెట్ చేసింది. ఆ తర్వాత రిలీజ్ చేసిన హుక్ స్టెప్ సినిమా ప్రీ బుకింగ్ సేల్స్ ను ఒక్కసారిగా పెంచేశాయి. కోర్ట్ అనే సినిమా వస్తోందని తెలియటానికి చాలా రోజులు పట్టింది. రోషన్, శ్రీదేవిని హీరోయిన్లుగా పరిచయం చేస్తూ నాని నిర్మించిన రాణి హైప్ ప్రేమలో పాట తీసుకొచ్చింది. విజయ్ బుల్గారిన్ ట్యూన్ ఇవ్వగా పూర్ణాచారి రాసిన ఈ పాట యూత్ లోకి బాగా తీసుకెళ్లగా సినిమాకొచ్చిన పాజిటివ్ టాక్ 50 కోట్లు రాబట్టేలా చేసింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన సినిమా తండేల్. పెద్దగా హైప్ లేని ఈ సినిమాకు బుజ్జి తల్లి హైప్ తీసుకొచ్చింది. సాయి పల్లవి డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలువగా వయలెంట్ మ్యూజిక్ ఎమోషన్ తీసుకొచ్చింది. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. శ్రీకాంత్, లయ, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో జి నాగేశ్వర రెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా మిస్టర్ మిడిల్ క్లాస్ టీజర్ ను రిలీజ్ చేశారు. శ్రీకాంత్ మధ్యతరగతి వ్యక్తిగా, రాజేంద్ర ప్రసాద్ వెంకటేశ్వర స్వామిగా కనిపించారు. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ రోహన్ నటించిన సమ్మర్ హాలిడేస్ మూవీ టీజర్ ను విడుదల చేశారు. శ్రీకర్ నాయర్ దర్శకుడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పెద్దికి వర్క్ చేసిన రత్నవేలు త్వరలో మెగా ఫోన్ పడుతున్నాడు. సినిమా ప్రమోషనల్ లో మాట్లాడుతూ 3 కథలు రెడీగా ఉన్నాయని, కమిట్మెంట్స్ పూర్తి కాగానే స్క్రిప్ట్ వర్క్ మొదలు పెడతానన్నాడు రత్నవేలు. సో చూసారు కదా, ఇది వాటి బాక్సాఫీస్. నెక్స్ట్ బాక్సాఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్.